నమస్కారం. మన భారతదేశ చరిత్ర చూస్తే ఓ వేల ఏళ్లుగా ఎంతమంది గొప్ప గొప్ప వాళ్ళు, ఆలోచించేవాళ్ళు, మేధావులు, అంటే తత్వవేత్తలు, సమాజాన్ని మార్చిన వాళ్ళు, సైంటిస్టులు, ఇలా చాలామంది ఉన్నారు. ఈ రోజు మనం అలాంటి కొందరి స్ఫూర్తినిచ్చే కథల గురించి కొంచెం లోతుగా మాట్లాడుకుందాం. మా దగ్గర భారత మేధావుల స్ఫూర్తిదాయక గాథలు అని ఒక పుస్తకం ఉంది. దాని ఆధారంగానే ఈ చర్చ. అంటే వీళ్ల జీవితాల్లో ముఖ్యమైన విషయాలేంటి, వాళ్ళ ఆలోచనల వెనుక అసలు కథ ఏంటి, మన మీద వాళ్ళ ప్రభావం ఎలా ఉంది, ఇవన్నీ చూద్దాం. కేవలం వాళ్ళేం సాధించారన్నదే కాదు, మ్, వాళ్ళు ఎలాంటి కష్టాలు పడ్డారు, ఎలా ఆలోచించేవాళ్లు, వాళ్ళు తీసుకొచ్చిన మార్పులు, ఆ కోణంలో చూద్దాం. వినడానికి బావుంటుంది గదా. సరే, మరి మొదలు పెడదామా? ముందుగా టైంలో కొంచెం వెనక్కి వెళ్దాం. దాదాపు ఓ 5000 ఏళ్ల క్రితం మహర్షి వ్యాసుడు వేదాలను ఒక పద్ధతిలో పెట్టడం, ప్రపంచంలోనే పెద్ద ఇతిహాసం మహాభారతం రాయడం ఎంత గొప్ప పని! ఆయన ముఖ్య ఉద్దేశ్యం జ్ఞానాన్ని పంచడమేనట. నిజమే. ఆ కాలంలో అంటే అంతా నోటి మాట మీద నడిచేది గదా, గురువుల నుంచి శిష్యులకు. హ్మ్, అలాంటి టైంలో వేదాలను విభజించి వాటిని అక్షర రూపంలో పెట్టడం, 1,00,000 శ్లోకాలతో మహాభారతం రాయడమంటే ఊహించండి. అదో పెద్ద ముందడుగు. జ్ఞానాన్ని భద్రపరచడంలో, అందరికీ అందుబాటులోకి తేవడంలో. ఆయన గొప్పతనం డబ్బుల్లో కాదు, ఈ అక్షర సంపదలోనే ఉంది. అది ఇప్పటికీ మనతోనే ఉంది కదా. అవును. ఆలోచిస్తే చాలా ఆశ్చర్యంగా ఉంది. సరే, అక్కడ్నుంచి కొన్ని వందలేళ్ల తర్వాతికి వద్దాం. అంటే క్రీస్తుపూర్వం 4వ శతాబ్దం. చాణక్యుడు ఒక పండితుడు. రాజు అవమానిస్తే పట్టుదలతో ఒక మామూలు అబ్బాయిని చక్రవర్తిని చేశాడు, చంద్రగుప్త మౌర్యుడిని. మౌర్య సామ్రాజ్య స్థాపనలో ఆయన పాత్ర చాలా కీలకమంటారు. ఎంత పట్టుదల ఉండాలసలు? పట్టుదలతో పాటు అసాధారణమైన తెలివిగూడా. ఆయన్ని రాజుని చెయ్యడమే కాదు, ఆయన రాసిన అర్థశాస్త్రముంది గదా, హ్మ్, అదో మాస్టర్ పీస్. రాజనీతి, ఎకానమీ, పరిపాలన, స్పైయింగ్, యుద్ధం, అబ్బో ఎన్నో విషయాలు. ఎంత లోతుగా, అది ఆచరణాత్మకంగా రాశారు. ఇప్పటికీ చాలామంది పాలకులు, లీడర్లు దాని నుంచి నేర్చుకుంటారు. అంటే తెలివంటే పుస్తకాల్లో ఉండటమే కాదు, దాన్ని బయట ప్రపంచంలో వాడి పరిస్థితుల్ని, చివరికి రాజ్యాల్ని కూడా మార్చే శక్తి అని చూపించారన్నమాట. కానీ ఆ అర్థశాస్త్రంలో కొన్ని విషయాలు అంటే ఇప్పటి లెక్క ప్రకారం కొంచెం కఠినంగా అనిపిస్తాయి కదా. వాటిని ఎలా చూడాలి? మంచి ప్రశ్న అడిగారు. అర్థశాస్త్రాన్ని ఆ, ఆనాటి పరిస్థితుల్లోంచి చూడాలి. అది కేవలం మంచి మాటలు చెప్పే పుస్తకం కాదు. రాజ్యం బలంగా ఉండటానికి, రాజు నిలబడటానికి ఏం చేయాలో చెప్పే ప్రాక్టికల్ గైడ్ లాంటిది. కొన్ని పద్ధతులు మనకి ఇబ్బందిగా అనిపించొచ్చు, కానీ అప్పటి ప్రమాదాలు, అవసరాలు వేరు. ఆ రియలిస్టిక్ అప్రోచ్, అదే చాణక్యుడి ప్రత్యేకత. నిజమే, సందర్భం ముఖ్యం. సరే, మరికొంచెం ముందుకు వెళ్తే క్రీస్తు శకం 5వ శతాబ్దం ఆర్యభట్ట. ఈయన గురించి విన్నప్పుడు నాకు భలే ఆశ్చర్యం వేస్తోంది. జస్ట్ 23 ఇయర్స్కే గణితంలో, ఆస్ట్రానమీలో ఎన్ని కనిపెట్టారు! సున్నా, జీరో కాన్సెప్ట్, ప్లేస్ వాల్యూ సిస్టమ్, ఇవన్నీ ప్రపంచానికిచ్చింది మన ఆర్యభట్టేనట. అంతేకాదు, భూమి గుండ్రంగా ఉంది, తన చుట్టూ తాను తిరుగుతుంది, దానివల్లే రాత్రి పగలు వస్తున్నాయని చెప్పారు. గ్రహణాల వెనక సైన్స్ ఏంటో కూడా వివరించారు. ఇవన్నీ యూరోప్లో కోపర్నికస్, గెలీలియో లాంటి వాళ్లు చెప్పడానికి మరో 1000 ఏళ్లు పట్టింది. ఆలోచించండి, అప్పట్లో టెలిస్కోపుల్లేవు, ఏమీ లేవు. కేవలం లెక్కలు, పరిశీలనతో ఇంత కరెక్ట్గా చెప్పడం అసాధారణం. నమ్మబుద్ధి కావడం లేదు. పై వాల్యూ కూడా దాదాపు కరెక్ట్గా చెప్పారట. అంటే అప్పటి నమ్మకాలను పక్కన పెట్టి సొంతంగా ఆలోచించడం, లాజిక్తో, మ్యాథ్స్తో సమాధానాలు వెతకడం ఎంత ముఖ్యమో చూపించారు. ఆయన లేకపోతే ఈరోజు సైన్స్, టెక్నాలజీ ఎక్కడుండేదో. ఖచ్చితంగా. ఆ ఆర్యభట్టీయం అనే చిన్న పుస్తకంలోనే ఎంత విజ్ఞానముందో. పాతదాన్ని గౌరవిస్తూనే దాన్ని ప్రశ్నించే ధైర్యం, కొత్తవి తెలుసుకోవాలనే తపన, అవే ఆయన్నంత గొప్పవాణ్ణి చేశాయి. ఆర్యభట్ట గణితంతో విశ్వాన్ని చూపిస్తే, సుశ్రుతుడు శరీరం లోపల చూసి మెడిసిన్లో అద్భుతాలు చేశారు. ఆయన్ని ఫాదర్ ఆఫ్ సర్జరీ అంటారు కదా. కాశీలో 1000 ఏళ్ల క్రితమే ఆపరేషన్లా. అవును, దాదాపు క్రీస్తుపూర్వం 6వ శతాబ్దంలోనే. ఆయన రాసిన సుశ్రుత సంహిత ఉంది కదా, అదో మెడికల్ ఎన్సైక్లోపీడియా లాంటిది. దాదాపు 300 రకాల సర్జరీలు, 120 రకాల సర్జికల్ పరికరాలు, వాటి గురించి రాశారు. ప్లాస్టిక్ సర్జరీ, ముఖ్యంగా ముక్కు, చెవులు సరిచేయడం, క్యాటరాక్ట్ ఆపరేషన్లు, ఫ్రాక్చర్ ట్రీట్మెంట్సు,
ఎన్నో. అప్పట్లోనే ప్లాస్టిక్ సర్జరీనా? భలే ఆశ్చర్యంగా ఉంది. మరి ఆ రోజుల్లో ఆపరేషన్ అంటే ఎంత భయం? ఈయన ఎలా చేయగలిగారంటారు? అదే సుశ్రుతుడి గొప్పతనం. ఆయన సర్జరీని కేవలం టెక్నిక్లా చూడలేదు. పేషెంట్ పట్ల కరుణ, కేరింగ్ చాలా ముఖ్యమన్నారు. ఆపరేషన్కి ముందు, తర్వాత ఏం జాగ్రత్తలు తీసుకోవాలి, పేషెంట్కి ధైర్యం ఎలా చెప్పాలి, ఇవన్నీ కూడా. అంటే మెడిసిన్లో ఎథిక్స్కి, హ్యుమానిటీకి ఎంత విలువిచ్చారో చూడండి. ఆయన పద్ధతులు కొన్ని ఇప్పటికీ ఏదో రూపంలో వాడుతున్నారు. శరీరాన్ని బాగుచేసిన సుశ్రుతుడి నుంచి మనసుకి, ఆత్మకి శాంతిని చూపించిన ఇంకొకరి వైపు వెళ్దాం. క్రీస్తుపూర్వం 6వ శతాబ్దం. కపిలవస్తు యువరాజు సిద్ధార్థుడు, అదే గౌతమ బుద్ధుడు. జీవితంలో మొదటిసారి ముసలితనం, జబ్బు, చావు, ఒక సన్యాసిని చూసి జీవితమంటే ఏంటి, ఈ బాధలకు కారణమేంటి అని ఆలోచనలో పడ్డారు. ఆ ఆలోచన ఎంత తీవ్రమైందంటే 29ఏళ్లకే భార్య, కొడుకు, రాజ్యం అన్నీ వదిలేశారు. నిజం తెలుసుకోవాలని బయల్దేరారు. ఎన్నో ఏళ్లు కఠినమైన తపస్సు చేశారు. అయినా సమాధానం దొరకలేదు. చివరికి గయలో బోధివృక్షం కింద మెడిటేషన్ చేస్తూ జ్ఞానోదయమైంది. ఆ జ్ఞానోదయం, దాని సారమేంటి? ఏం కనుక్కున్నారు? బాధలకి అసలు కారణం కోరికలు, అజ్ఞానం అని తెలుసుకున్నారు. మరీ ఎక్కువగా సుఖాలనుభవించడంగాని, శరీరాన్ని బాగా కష్టపెట్టుకోవడంగాని రెండూ కరెక్ట్ కాదు. మధ్యమార్గం అంటే మిడిల్ పాత్ ద్వారానే విముక్తి సాధ్యమని చెప్పారు. అంటే సరైన దృష్టి, సంకల్పం, మాట, పని, జీవనం, ప్రయత్నం, జ్ఞాపకం, ధ్యానం, ఈ 8 మార్గాలు. ఆహా, అంటే ఆయన విజయం రాజ్యాన్ని ఏలడంలో లేదు, మనస్సుని గెలవడంలో ఉంది కదా. కరుణ, అహింస, ఈ సందేశాలు ఎంత పవర్ఫుల్! అవును, ఆయన చెప్పినవి ఒక మతంగా మారాయి. ఆసియా అంతటా ఇప్పుడు ప్రపంచమంతా వ్యాపించాయి. రాజుల నుంచి మామూలు జనాల వరకు అందర్నీ ఆకట్టుకున్నాయి. యుద్ధాలు, గొడవలు ఉన్నచోట శాంతి, కరుణ ఎంత అవసరమో గుర్తుచేస్తూనే ఉన్నాయి. బుద్ధుడు మధ్యమార్గాన్ని చెప్తే దాదాపు ఓ 2000 ఏళ్ల తర్వాత 15వ శతాబ్దంలో పంజాబ్లో గురునానకొచ్చారు. దేవుడి దగ్గరికి వెళ్లటానికి ఆచారాలు కాదు, నిజాయితీ, సేవ ముఖ్యమన్నారాయన. చిన్నప్పుడే జంధ్యం వేసుకోనన్నారట కదా. అవును, ఆ సంఘటనే ఆయన ఆలోచనలను చూపిస్తుంది. అసలు జంధ్యంతో ఏ లాభం? అసలైన జంధ్యం అంటే దయ, సంతృప్తి, సెల్ఫ్ కంట్రోల్, నిజాయితీ అనే వాదించారు. అప్పట్లో ఉన్న కుల వ్యవస్థను, అర్థంలేని పూజలను గట్టిగా వ్యతిరేకించారు. మరి ఆయన చెప్పిన మెయిన్ మెసేజేంటి? ఏక్ ఓంకార్, దేవుడొక్కడే, మనుషులంతా ఒక్కటే అని. ఆయన చాలా దూరం నడిచి, ప్రయాణాలు చేసి హిందూ, ముస్లిమని తేడా లేకుండా అందరికీ ఇదే చెప్పారు. కెరత్ కర్ని, నామ్ జప్న, వన్ చక్న అంటే నిజాయితీగా సంపాదించుకో, దేవుణ్ణి తలుచుకో, సంపాదించింది పొంచుకో. ఇదే సిక్కు మతానికి బేసిక్ ప్రిన్సిపల్. చాలా ప్రాక్టికల్గా, సింపుల్గా ఉంది, అందరికీ అర్థమయ్యేలా. కీర్తనల ద్వారా చెప్పారంటారు కదా. అవును, మ్యూజిక్ ద్వారా దేవుడి మాటల్ని జనాల మనసులకు చేర్చారు. ఆయన మాటలు సమానత్వం, సోషల్ జస్టిస్కి ఒక బలమైన పునాది వేశాయి. అంటే నమ్మకం అనేది సమాజాన్ని మార్చడానికి, మనుషుల్ని కలపడానికి ఎలా ఉపయోగపడుతుందో గురునానక్ జీవితం ఒక గొప్ప ఎగ్జాంపుల్. అద్భుతం. సరే, ఇక మోడర్న్ టైమ్స్కి వద్దాం. 19వ శతాబ్దం చివర్లో ప్రపంచ వేదికపై ఇండియా వాయిస్ వినిపించిన వ్యక్తి స్వామి వివేకానంద. 1893 చికాగోలో వరల్డ్ రిలీజియస్ పార్లమెంట్లో ఆయన స్పీచ్, అదొక సెన్సేషన్ కదా. ఖచ్చితంగా. సిస్టర్స్ అండ్ బ్రదర్స్ ఆఫ్ అమెరికా అనగానే నిమిషాల పాటు క్లాప్సెట్ట. భారతదేశపు స్పిరిచువాలిటీ, వేదాంతం గొప్పదనం, అన్ని మతాలను గౌరవించడం, వీటి గురించి చాలా పవర్ఫుల్గా మాట్లాడారు. దాంతో వెస్టర్న్ వరల్డ్కి ఇండియా మీద ఉన్న ఒపీనియన్ చాలా మారింది. ఆయన కేవలం ఒక ఆధ్యాత్మిక గురువు మాత్రమే కాదు, అంతకన్నా ఎక్కువ అనిపిస్తుంది నాకు. నిజం, ఆయనటి మతం గురించే కాదు మాట్లాడింది. అప్పటికి మనం బ్రిటిష్ రూల్లో ఉన్నాం కదా. ఆత్మవిశ్వాసం కోల్పోయిన భారతీయుల్లో, ముఖ్యంగా యూత్లో ధైర్యాన్ని, డ్యూటీ సెన్స్ని నింపారు. లెండి, మేల్కొనండి, గమ్యం చేరేదాకా ఆగకండి అని పిలుపునిచ్చారు. దేవుడు కోసం గుళ్ల చుట్టూ తిరగడం కాదు, పేదల్లో, జబ్బుపడ్డవాళ్లలో దేవుణ్ణి చూసి సేవ చేయమన్నారు. అదే దరిద్ర నారాయణ సేవ. భారతదేశం మళ్లీ నిలబడడంలో ఆయన పాత్ర చాలా ముఖ్యం. వివేకానంద స్ఫూర్తిస్తే ఆ స్ఫూర్తిని ఫ్రీడమ్ స్ట్రగుల్లో పెట్టి ప్రపంచానికే కొత్త దారి చూపించారు మహాత్మాగాంధీ. సౌత్ ఆఫ్రికాలో ఆయనకు ఎదురైన రేసిజం, ఆ అనుభవాలు ఆయన్నెలా మార్చాయంటారు?
ఆ అవమామావేహే ఆయనలో ఫైటింగ్ స్పిరిట్ని తెచ్చాయి. కాని ఆయన ఎంచుకున్న దారి వేరు. సత్యం, అహింస. సత్యాగ్రహం అనే పవర్ఫుల్ వెపన్ని ఆయన అక్కడే వాడారు. తర్వాత ఇండియాకొచ్చి ఫ్రీడమ్ మూమెంట్ని కేవలం పొలిటికల్గా కాకుండా ఒక మారల్, స్పిరిచువల్ మూమెంట్గా మార్చారు. సాల్ట్ సత్యాగ్రహం, క్విట్ ఇండియా ఇవన్నీ నాన్ వాయలెంట్ పోరాటాలే. అసలు హింస లేకుండా అంత పెద్ద బ్రిటిష్ ఎంపైర్ని ఎలా ఎదిరించారు? అదే గాంధీజీ స్పెషాలిటీ. ఫిజికల్ స్ట్రెంత్ కన్నా సోల్ ఫోర్స్ గొప్పదని, ప్రేమ, నిజమనేవి ద్వేషం, హింస కన్నా బలమైనవని ఆయన నమ్మారు, ఆచరించి చూపించారు. తన లైఫ్ స్టైల్నే ఒక మెసేజ్గా మార్చారు. సింప్లిసిటీ, ఖద్దరి వేసుకోవడం, స్వదేశీ వాడటం, గ్రామస్వరాజ్యం, సర్వోదయం, అందరి మంచి కోసం. ఇవి లక్షల మంది ఇండియన్స్ని కదిలించాయి, పోరాటంలోకి లాగాయి. అంటే స్వాతంత్ర్యం తేవడమే కాదు, తెచ్చే విధానం కూడా కరెక్ట్గా ఉండాలని చెప్పారు. ప్రపంచంలో చాలా సివిల్ రైట్స్ మూవ్మెంట్స్కి ఆయన ఇన్స్పిరేషన్ కదా? అవును. మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్, నెల్సన్ మండెలా, ఇలా ఎందరో లీడర్స్ గాంధీజీ నాన్ వైలెన్స్ నుంచి స్ఫూర్తి పొందారు. శాంతి మార్గంలో కూడా పెద్ద పెద్ద మార్పులు తేవచ్చని ఆయన ప్రూవ్ చేశారు. గాంధీజీ స్వాతంత్ర్యం కోసం పోరాడితే ఆ స్వాతంత్ర్యం అందరికీ, ముఖ్యంగా వందలేండ్లుగా అణిచివేయబడ్డవాళ్లకి సమానంగా అందాలని పోరాడిన మరో గొప్ప లీడర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఆయన జీవితం అదొక అసాధారణమైన పోరాటం. నిజంగా అసాధారణం. పుట్టుకతోనే అంటరానివాడిగా ఎన్నో అవమానాలు. చిన్నప్పుడు స్కూల్లో బయట కూర్చోవడం, నీళ్లు తాగడానికి కష్టపడటం, చాలా చేదు అనుభవాలు. అయినా వాటన్నిటినీ దాటి పట్టుదలతో చదివి కొలంబియా యూనివర్సిటీ, లండన్ స్కూల్ ఆఫ్ ఎకానమిక్స్ ఇలాంటి చోట్ల పెద్ద చదువులు చదివారు. బహుశా ఆ రోజుల్లో అంత క్వాలిఫైడ్ పర్సన్ ఇంకొకరు లేరేమో. ఆ నాలెడ్జ్ని ఆయన దేనికి వాడారు? ఇండియాకి తిరిగొచ్చి తనలాగే బాధపడుతున్న కోట్లాది మంది దళితులు, వెనుకబడిన వర్గాల హక్కుల కోసం గొంతు విప్పారు. స్వాతంత్ర్యం వచ్చాక మన కాన్స్టిట్యూషన్ డ్రాఫ్టింగ్ కమిటీకి చైర్మన్ అయ్యారు. ఆయన తెలివి, ముందుచూపు వల్లే మన రాజ్యాంగంలో అందరికీ సమానత్వం, స్వేచ్ఛ, సోదరభావం, న్యాయం ఇలాంటి ఫండమెంటల్ రైట్స్కి, రిజర్వేషన్ల ద్వారా సోషల్ జస్టిస్కి అంత గట్టి పునాది పడింది. అంటే తన పర్సనల్ ఎక్స్పీరియన్స్నే ఒక పవర్గా మార్చుకుని దేశ భవిష్యత్తును డిజైన్ చేయడంలో కీ రోల్ ప్లే చేశారన్నమాట. అవును. ఆయనటి రాజ్యాంగ నిర్మాత మాత్రమే కాదు, గొప్ప సంఘ సంస్కర్త, ఎకానమిస్ట్, లాయర్. అణగారిన వర్గాల్లో సెల్ఫ్ రెస్పెక్ట్ని, చైతన్యాన్ని నింపారు. ఎడ్యుకేట్, ఆర్గనైజ్, ఎజిటేట్ అని పిలుపునిచ్చారు. ఆయన లేకపోతే ఈరోజు మన డెమోక్రసీ స్వరూపం వేరేలా ఉండేది. ఇక మన లిస్ట్లో ఆఖరి వ్యక్తి, కాని ఎప్పటికీ స్ఫూర్తినిచ్చే వ్యక్తి, డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం. రామేశ్వరంలో ఓ సాధారణ కుటుంబంలో పుట్టి, పేపర్లు అమ్ముతూ చదువుకుని దేశంలోనే హయ్యెస్ట్ పోస్ట్ రాష్ట్రపతి అయ్యారు. ఆ జర్నీ వింటుంటేనే గూస్బంప్స్. నిజమే. ఆయన లైఫ్ సింప్లిసిటీకి, హార్డ్ వర్క్కి, దేశభక్తికి ఒక ఎగ్జాంపుల్. సైంటిస్ట్గా మన మిసైల్ ప్రోగ్రాంకి ఆయన చేసిన సేవ దానికి వెలకట్టలేం. అందుకే ఆయన్ని మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అంటారు. పోఖ్రాన్ న్యూక్లియర్ టెస్ట్లో కూడా ఆయనది ఇంపార్టెంట్ రోల్. కాని ఆయన సైంటిస్టుగా కన్నా ప్రజల రాష్ట్రపతిగా ఎక్కువ గుర్తుండిపోయారు కదా? అవును. రాష్ట్రపతి భవనాన్ని కామన్ మ్యాన్కి, ముఖ్యంగా పిల్లలకి, యూత్కి దగ్గర చేశారు. ఆయన ఎక్కడికి వెళ్ళినా స్టూడెంట్స్తో మాట్లాడటానికి, వాళ్ళని ఇన్స్పైర్ చేయడానికే ఎక్కువ టైం ఇచ్చేవారు. కలలు కనండి, ఆ కలల్ని నిజం చేసుకోండి అని మళ్లీ మళ్లీ చెప్పేవారు. ఆయన మాటల్లో ఏదో మ్యాజిక్ ఉండేదు. ఫస్ట్ విక్టరీ తర్వాత రెస్ట్ తీసుకోవద్దు, ఎందుకంటే సెకండ్ టైం ఫెయిల్ అయితే మీ ఫస్ట్ విక్టరీ లక్ అని చెప్పడానికి చాలామంది రెడీగా ఉంటారు లాంటి మాటలు. ఎంత మోటివేటింగ్. ఆయన సక్సెస్ కేవలం పదవుల్లోనో అవార్డుల్లోనో లేదు, లక్షల మంది యువతలో కాన్ఫిడెన్స్ నింపడంలో, దేశం ఫ్యూచర్ మీద హోప్ క్రియేట్ చేయడంలో, సైన్స్ని జనాలకి దగ్గర చేయడంలో ఉంది. చివరి శ్వాస వరకు స్టూడెంట్స్కి లెక్చర్ ఇస్తూనే పోయారు. ఆయన లైఫే ఒక మెసేజ్. వ్యాసుడి కాలాతీత జ్ఞానం నుంచి కలాం మోడర్న్ విజన్ వరకు ఈ 10 మంది జీవితాలు చూస్తే భారతదేశపు మేధో సంపద ఎంత గొప్పదో, ఎంత డైవర్స్గా ఉందో అర్థమవుతోంది. ఒక్కొక్కరు ఒక్కో ఫీల్డ్లో తమ మార్కు వేశారు. ఇక్కడ మనం ఒకటి గమనించాలి. వీళ్లల్లో చాలామంది పవర్ కోసమో డబ్బు కోసమో పాకులాడలేదు. సత్యం, జ్ఞానం, న్యాయం, సమానత్వం, మనుషులకు సేవ చేయడం ఇలాంటి ఉన్నతమైన ఆశయాల కోసం పనిచేశారు. తమ టైంలో ఉన్న ఛాలెంజెస్ని చూసి భయపడలేదు,
వాటిని ఫేస్ చేసి సొల్యూషన్స్ చూపించారు. అవును, నిజమే. తెలివింటేంటి? మార్కులు తెచ్చుకోవడం కాదు. ఆ తెలివిని సమాజానికి మంచి చేయడానికి, కష్టాలొచ్చినా ధైర్యంగా నిలబడటం, మార్పు తేవాలనే పట్టుదల ఇవన్నీ కలిస్తేనే అసలైన మేధస్సు అని వీళ్ళ లైఫ్స్ మనకు చెప్తున్నాయి. ప్రతి ఒక్కరి కథలోనూ ఏదో ఒక లెసన్ ఉంది. చాణక్యుడి స్ట్రాటజీ, ఆర్యభట్ట లాజిక్, సుశ్రుతుడి కంపాషన్, బుద్ధుడి పీస్ మెసేజ్, నానక్ ఈక్వాలిటీ టీచింగ్, వివేకానంద అవేకనింగ్ కాల్, గాంధీజీ నాన్ వైలెన్స్, అంబేడ్కర్ సోషల్ జస్టిస్ ఫైట్, కలాం ఇన్స్పిరేషన్ ఇవన్నీ మనకు దారి చూపే లైట్స్ లాంటివి. మరి వీటన్నిటి సారాంశమేంటి? ఈ గొప్ప వ్యక్తుల స్టోరీస్ నుంచి ఈరోజు మనం మన సొసైటీ నేర్చుకోవాల్సిన అతి ముఖ్యమైన విషయమేమై ఉంటుందంటారు? బహుశా ఇది కావచ్చు. ప్రతి కాలంలోనూ ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఛాలెంజెస్ ఉంటాయి, సరేనా? కానీ వాటిని చూసి డిసప్పాయింట్ అవ్వకుండా, వాటిని ఆపర్చునిటీస్గా మార్చుకుని, మంచి కోసం నిలబడాలనే సంకల్పం ఉండాలి. వాళ్ళ కాలం సమస్యలకు సొల్యూషన్స్ ఇచ్చారు. మరి మనం మన కాలంలోని కాంప్లెక్స్ ఇష్యూస్ని, అవి సోషల్ అయినా, ఎన్విరాన్మెంటల్ అయినా, పర్సనల్ అయినా, ఫేస్ చేయడానికి అవసరమైన ఆ కొత్త ఆలోచనలు, ఆ పట్టుదల, వాటిని మనం ఎలా పెంచుకోవాలి? ఇది మనం ఆలోచించాల్సిన విషయం.